Hi guys and welcome back to the men's fashion community. నేను మీ జేజే అండ్ ఈ వీడియో వచ్చి రిలేటెడ్ టు స్కిన్ కేర్ ఉంటుంది అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియోలో మెయిన్ గా మనం ఏ టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాం అంటే హౌ టు మేక్ యువర్ స్కిన్ గ్లో అనే టాపిక్ మీద అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎవరైతే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మేక్ షూర్ దట్ యు ఆర్ స్టే ట్యూన్ టిల్ ద లాస్ట్ ఆఫ్ దిస్ వీడియో అండ్ మేక్ షూర్ దట్ యు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద మెన్స్ ఫ్యాషన్ కమ్యూనిటీ. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్టార్ట్ యువర్ సిటిఎం డైలీ రొటీన్ అనమాట. సిటిఎం అంటే క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అనమాట. బట్ క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ తో పాటు సన్ స్క్రీన్ అండ్ సీరమ్స్ కూడా యూస్ చేయండి. స్టార్ట్ యూజింగ్ ది సిటిఎం డైలీ రొటీన్ ఆన్ డైలీ బేసిస్ అనమాట. సో ఈ సిటిఎం డైలీ రొటీన్ యూస్ చేయడం వల్ల మనకి ఏంటంటే 1 or 2 days లో రిజల్ట్స్ అయితే రావన్నమాట. బట్ మనం ఒక 1.5 months or 2 months కంప్లీట్ యూస్ చేస్తే మన స్కిన్ లో ఆ డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది అనమాట. సో స్టార్ట్ యూజింగ్ దిస్ ప్రాసెస్ కాల్డ్ సిటిఎం క్లెన్జింగ్, టోనింగ్ అండ్ అప్లయింగ్ సీరం అండ్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. కమింగ్ టు ద సెకండ్ పాయింట్ వచ్చి ఏంటంటే స్టార్ట్ యూజింగ్ ఏ ఫేస్ వాష్ అనమాట. మన ఫేస్ కి ఫేస్ వాష్ యూజ్ చేయండి, నాట్ ఏ సోప్. కాదు భయ్య నేను ఓన్లీ సోపే యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం ఐ వుడ్ జస్ట్ రికమెండ్ యూ ఏంటంటే మైసూర్ శాండిల్ సోపే యూజ్ చేయండి, విచ్ గివ్స్ యూ న్యాచురల్ గ్లో అనమాట మన స్కిన్ కి. బట్ నన్ను అడిగితే మాత్రం సోప్ కన్నా ఐ వుడ్ రికమెండ్ యూ టు యూజ్ ఎ ఫేస్ వాష్. బట్ దానికన్నా ముందు మేక్ షూర్ దట్ యూ కన్సల్ట్ ఏ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళైతే మీకు సజెస్ట్ చేస్తారనమాట విచ్ ఇస్ సూటబుల్ ఫర్ యువర్ స్కిన్ అనమాట, స్కిన్ టైప్ కి. సో దాన్ని అయితే మీరు యూజ్ చేయండి. కానీ నేను కూడా కొన్ని సజెస్ట్ చేయాలంటారా? సో ఐ వుడ్ రికమెండ్ యూ టు స్టార్ట్ యూజింగ్ ఎనీ ఫేస్ వాష్ దట్ హాస్ విటమిన్ సి ఉన్నవే తీసుకోండి, విచ్ గివ్స్ యూ న్యాచురల్ గ్లో అనమాట. మనకి డైలీ యూసేజ్ బాగా వస్తుంది. విటమిన్ సి ఉన్న ఫేస్ వాషెస్ అనే లింక్స్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, యూ కెన్ గో చెక్ దమ్ అవుట్. ఇప్పుడు మనం కవర్ చేసే టాపిక్ మొత్తం స్కిన్ గ్లోయింగ్ కోసం కాబట్టి నేను మీకు విటమిన్ సి ఉన్న ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తాను అనమాట మీకు ఫేస్ వాష్ అనేవి. యూ కెన్ గో చెక్ దమ్ అవుట్. సో కమింగ్ టు థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే స్టార్ట్ యూజింగ్ టోనర్స్ గైస్. టోనర్స్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. యాజ్ సూన్ యాజ్ యూర్ డన్ విత్ యువర్ ఫేస్ వాష్, ఫేస్ ని అయితే ప్యాట్రై చేసుకుని టవల్ తో, మంచి డ్రై టవల్ తో ప్యాట్రై చేసుకుని దెన్ యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్ దిస్ టోనర్. సో ఈ టోనర్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి ఒక 10% ఎక్స్ట్రా గ్లో అయితే వస్తుంది అనమాట ఫేస్ కి. సో యూ కెన్ స్టార్ట్ యూజింగ్ ద టోనర్స్ ఆల్సో. కొన్ని టోనర్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, యూ కెన్ గో చెక్ దమ్ అవుట్. సో కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్ వచ్చి ఏంటంటే మనకి ఎందుకైతే మనకి గ్లో అయితే ఉండదంటే ఫేస్ మీద మనకి, ఎందుకంటే మనం ఎక్కువగా అయితే మనం సన్ కి ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటాం అనమాట. సో దాని వల్ల ట్యాన్ అయితే బాగా పట్టేస్తుంది అనమాట మనకి. సో ఆ ట్యాన్ పట్టడం వల్ల మనకి న్యాచురల్ గా గ్లో అనేది ఫేస్ లో అయితే డల్ అయిపోతూ ఉంటది అనమాట. సో యూ కెన్ స్టార్ట్ యూజింగ్ దిస్ డీటాన్ ఫేస్ వాషెస్ అనమాట. కొన్ని అయితే మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. బట్ నేను మీకు సజెస్ట్ చేసినట్టు మీరు ఒకవేళ విటమిన్ సి ఫేస్ వాష్ యూస్ చేద్దాం అనుకుంటే ఈ డీటాన్ ఫేస్ వాష్ అనేది వీక్లీ ట్వైస్ అయితే మీరు చేసుకోవచ్చు, వన్స్ ఆర్ ట్వైస్ అయితే మీరు అయితే యూస్ చేయొచ్చు అనమాట. బట్ మోర్ దెన్ ఈ డీటాన్ ఫేస్ వాష్ కన్నా ఐ వుడ్ రికమెండ్ యూ టు యూజ్ ఏ డీటాన్ హోమ్ రెమెడీ అనమాట. వీక్లీ వన్స్ అయితే మీరు వన్స్ ఆర్ ట్వైస్ అయితే మీరు అయితే యూస్ చేయొచ్చు డీటాన్ హోమ్ రెమెడీ అనేది. ఈ డీటాన్ హోమ్ రెమెడీ అనేది ఎలాగో మనం అన్ని నేచురల్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తాం కాబట్టి మనకి మోస్ట్లీ ఇంట్లోనే దొరికేస్తాయి అనమాట. సో ఇవైతే యూస్ చేయడం వల్ల మనకి నేచురల్ గా గ్లో అయితే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కూడా ఆల్మోస్ట్ నేను ఒక నెక్స్ట్ వీక్ ఆర్ సో నేను ఒక డీటాన్ హోమ్ రెమెడీ మీద కూడా ఒక వీడియో చేస్తాను. సో స్టే ట్యూన్డ్. ఇందాక చెప్పినట్టే మీకు డీటాన్ ఫేస్ వాష్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, బట్ యూ కెన్ ఓన్లీ యూజ్ దెమ్ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ వీక్. సో యూ కెన్ గో. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కీప్ యువర్ స్కిన్ హైడ్రేటెడ్ గైస్. మన స్కిన్ హైడ్రేటెడ్ గా ఉండాలంటే వీ షుడ్ స్టార్ట్ యూజింగ్ మాయిశ్చరైజర్స్ అనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే మాయిశ్చరైజర్స్ అనేవి మన స్కిన్ డ్రై అయిపోయినప్పుడు, మనం వింటర్ టైంలో ఎలాగో స్కిన్ డ్రై అయిపోద్ది కదా, ఓన్లీ వింటర్ టైంలో అప్లై చేయాలేమో అనుకుంటారు. బట్ నో. బట్ మాయిశ్చరైజర్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ అయితే చాలా హైడ్రేటెడ్ గా అయితే ఉంటది అనమాట. సో మనం మాయిశ్చరైజర్ అనే దాన్ని మనం డైలీ మనం యూస్ చేయాల్సిందే. సమ్మర్ అయినా వింటర్ అయినా ఎప్పుడైనా కానివ్వండి, డైలీ 365 days మనం అయితే గ్యారంటీ మాయిశ్చరైజర్ అనేది మనం గ్యారంటీ యూస్ చేయాల్సిందే. కొన్ని మాయిశ్చరైజర్స్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, యూ కెన్ గో చెక్ దమ్ అవుట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే యూ షుడ్ స్టార్ట్ యూజింగ్ ఏ సన్ స్క్రీన్ ఆల్సో. సన్ స్క్రీన్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ కి ఒక బ్యారియర్ అనేది ఫామ్ అవుద్ది అనమాట, విచ్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ ద యూవీ రేస్. దానివల్ల మనం ట్యాన్ అయిపోకుండా ఉంటాం అనమాట. ఈ సన్ స్క్రీన్ అనే దాన్ని మనం డైలీ అయితే యూస్ చేయాలన్నమాట. మాయిశ్చరైజర్ మనం ఎలా యూస్ చేయాలని చెప్పానో 365 days మనం సన్ స్క్రీన్ కూడా యూస్ చేయాలన్నమాట. ఇద్దరు సన్ ఉన్నా లేకపోయినా సరే, క్లౌడీ డే అయినా సరే మీరు సన్ స్క్రీన్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా అప్లై చేసుకోవాల్సిందే. ఏ సన్ స్క్రీన్ తీసుకుందాం అనే కదా డౌట్. సో మీరు ఏ సన్ స్క్రీన్ అయితే తీసుకోండి, బట్ ఇట్ షుడ్ బి SPF 50 PA+++. SPF 50 కన్నా ఎక్కువ ఉన్నదే తీసుకోండి అనమాట, విచ్ ఇస్ సూటబుల్ ఫర్ అవర్ ఇండియన్ వెదర్ అనమాట. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఎవరైతే బాయ్స్ మన వాళ్ళు ఎవరైతే నడుచుకుని బై వాక్ వెళ్తున్నారో సమ్ డిస్టెన్స్ ఆర్ సమ్వేర్, స్టార్ట్ యూజింగ్ అన్ అంబ్రెల్లా యూస్ చేయడం వల్ల మనకైతే సన్ నుంచి చాలా ప్రొటెక్షన్ అయితే ఉంటది అనమాట. సో యూ కెన్ స్టార్ట్ యూజింగ్ అంబ్రెల్లాస్ ఆల్సో.
నాకు తెలుసు అబ్బాయిలు చాలా మటుకు అయితే అంబ్రెలాస్ ప్రిఫర్ చేయాలన్నమాట. బట్ ఏం పర్లేదు, యూ షుడ్ స్టార్ట్ యూజింగ్ దమ్ అన్నమాట. అప్పుడే మనకి దాని యూజ్ అయితే బాగా తెలుస్తుంది అనమాట. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే అంబ్రెలా యూజ్ చేయడం వల్ల మనకైతే డైరెక్ట్ గా సన్ కి ఎక్స్పోజ్ అవ్వం అనమాట. దాని వల్ల మనకి ట్యాన్ అయితే పట్టదు అనమాట. అండ్ కమింగ్ టు ద లాస్ట్ పాయింట్ ఏంటంటే కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ అనమాట. సో మీరైతే డైలీ ఒక 3 to 4 లీటర్స్ 3.5 to 4 లీటర్స్ వాటర్ అయితే తాగండి. ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. సో మీరు ఒక 3.5 to 4 లీటర్స్ వాటర్ తాగడం వల్ల మీకు ఏంటంటే మీ బాడీ అనేది చాలా హైడ్రేటెడ్ గా ఉంటుంది అనమాట. సో దాని వల్ల మీకు ఏంటంటే స్కిన్ లో కూడా ఒక మంచి గ్లో అయితే వస్తుంది అనమాట. ఐ హోప్ దీస్ టిప్స్ ఆర్ యూస్ఫుల్ టు యూ. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసినట్టయితే ఒక లైక్ వేసుకోండి. అండ్ స్టార్టింగ్ లో చెప్పినట్టే ఈ ప్రొడక్ట్స్ అన్ని యూస్ చేసే ముందు మేక్ షూర్ దట్ యూ కన్సల్ట్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఈ ప్రొడక్ట్స్ మీకు సూటబుల్ అవుతాయా లేదా అనేది తెలుసుకుని దాన్ని బట్టి మీరైతే యూస్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ఈ ఛానల్ కి ఎవరెవరైతే కొత్తగా వస్తున్నారో మేక్ షూర్ దట్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది మెన్స్ ఫ్యాషన్ కమ్యూనిటీ. అండ్ ఇలాంటి కంటెంటే మనం తెలుగు మెన్స్ ఫ్యాషన్, గ్రూమింగ్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ స్కిన్ కేర్ అయితే ఇస్తూ ఉంటాం అనమాట. అండ్ ఫ్యాషన్ హ్యాక్స్ కూడా చెప్తుంటారు అనమాట. సో మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఆసమ్ కంటెంట్. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఎవరెవరైతే ఫాలో అవ్వలేదో మేక్ షూర్ దట్ యూ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. ఇట్స్ @the మెన్స్ ఫ్యాషన్ కమ్యూనిటీ. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకోసం మంచి మంచి అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్స్ అండ్ రీల్స్ అయితే చేస్తాను అనమాట. అండ్ లెట్స్ గెట్ డ్రెస్ రీల్స్ అండ్ షార్ట్స్ కూడా వస్తున్నాయి అనమాట. సో మేక్ షూర్ దట్ యూ చెక్ దమ్ అవుట్. అండ్ మనం కొత్తగా ఒక బడ్జెట్ ఫ్యాషన్ అనే కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. సో డూ చెక్ ఇట్ అవుట్. వైజాగ్ లో ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ బడ్జెట్ ఫ్యాషన్ అనే సిరీస్. ఎందుకంటే నేనైతే నా ఓన్ గా వెళ్ళి ఒక్కొక్క షాప్ లో ఎక్కడైతే మంచి మంచి క్వాలిటీ అవుట్ఫిట్స్ అయితే ఉంటాయో మనకి మంచి బడ్జెట్ లో వచ్చేవి, నేనైతే వాటి లొకేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. అండ్ ఈ బడ్జెట్ ఫ్యాషన్ అనేది మనకి షార్ట్స్ అండ్ ఇన్స్టా రీల్స్ లో అయితే వస్తుంది అనమాట. సో స్టే ట్యూన్డ్. అండ్ నాట్ ఓన్లీ మన వైజాగ్ లో ఉన్న షాప్స్ కోసమే బడ్జెట్ ఫ్యాషన్ అయితే లేదనమాట. ఏంటంటే త్రూ అవుట్ మనకి మింత్రాలో కానివ్వండి, అమెజాన్ లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఫ్లిప్కార్ట్ లో కానివ్వండి, మీకు మంచి మంచి అవుట్ఫిట్స్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని మీకైతే ప్రొడక్ట్స్ అన్ని మీకు లింక్స్ తో ప్రొవైడ్ చేస్తాను అనమాట. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటున్నారో విచ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్యాషన్, వాళ్ళకి ఫ్యాషన్ అండ్ మొత్తం మెన్స్ ఫ్యాషన్ లో మన వాళ్ళకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మేక్ షూర్ దట్ యూ షేర్ దిస్ ఛానల్ టు దెమ్. So thank you for watching and I'll see you guys in the next video.